Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Let us welcome for a wonderful, amazing, laughing laughter skit. On stage, please. నా పేరు గంగులు. నా పేరు రంగులు. నా పేరు వీడు నాకు నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి ఫ్రెండ్. వీడు నాకు నిక్కర్లు వేసుకునేటప్పటి నుంచి ఫ్రెండ్. మరి నా గురించి చెప్పరే. అసలు నువ్వు నిక్కర్లు ఎప్పుడు వేసుకున్నావురా? మిత్రమా, ఇది నా లంచ్ బాక్స్. ఇది నా లంచ్ బాక్స్. ఏరా, నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా? నా లంచ్ బాక్స్. అయినా మీరు తెచ్చారు కదా, దాంట్లో తింటాలి. ఎప్పుడు మేము తెచ్చిన దాంట్లో తినడమే గాని నువ్వు తెచ్చుకున్నది ఎప్పుడైనా మాకు పెట్టావా లంచ్ బాక్స్? ఏదో తేడాగా ఉందేంటి? ఇంతకీ మీరు ఏం తెచ్చారు? వడా. మరి నువ్వు? వాడు వడ తెస్తే నేను వడే తెస్తా కదరా. వడా ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీరంటే పక్కకెళ్ళి మాట్లాడండి. అవును సరళ, ఏంటి నిన్ను బస్సులో కొట్టిందంట? బస్సులో మీద పడ్డానని కొట్టింది సరళ. బస్సులో అవన్నీ కామనే కదా. కాకపోతే బస్సు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు. అవును, ఈ రోజు కాలేజీకి అమ్మాయిలు రావట్లేదా? ముద్దుగుమ్మలు వచ్చారా? అందరూ రెట్రో లుక్ లో వస్తే ఇది ఒక్కటే మెట్రో లుక్ లో వచ్చింది. అమ్మాయిలు చాలా బాగున్నారు. నేను వెళ్ళి వాళ్ళు పడేసి వస్తా. వాడి గొంతుకి ఏమైంది? ఇలా మాట్లాడుతున్నాడు. చిన్న మిమిక్రీ. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ప్రపంచమంతా తిరిగి రావాలి. అవునా? ఒకసారి ఇటు రండి. ఏంటి నా చుట్టూ తిరిగారు? నా ప్రపంచం మీరే కదా. అగో దాన్ని గోక్తాడు. నీ కోసం నేను ఏం తీసుకురావాలి చెప్పు. నా కోసం ఆ కొండపైన ఉన్న కోతిని తీసుకొస్తావా? అంతే కదా. ఒక్క నిమిషం. నువ్వులారా, నువ్వులారా. తన్వి, నువ్వు కొండ మీద కోతిని తీసుకురమ్మన్నావు. నేను కొండని కోతిని రెండింటినీ తెచ్చా. ప్రియా, నిన్ను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడు కావాలి. నిమ్మకాయలు ఏంటి, పనసకాయలు కూడా నిలబెడతాం. ఆవిడ చెప్పింది మీసాల మీద. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఏమిటి శ్వేత, ఏంటి విశేషాలు? నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? నాకు ముఠా మేస్త్రి లాంటి మొగుడు కావాలి. తాపీ మేస్త్రే దొరకడం. సరే, టీచర్ వచ్చే సమయం అయింది. అయ్యో ఆయమ్మ, ముందు నువ్వు వచ్చావా? టీచర్ని పిలవచ్చు కదా. టీచరేరా? బాబు, ఒక్కసారి లేచి నించుని వెనక్కి తిరుగు. ఆయమ్మ, టీచర్ అమ్మా వద్దమ్మా. బాక్స్ పగిలిద్ది. ఆమె టీచర్ అమ్మ కాదు, మా అమ్మ. నా కొడుకు తెలివైన వాడు. నీ అమ్మ? నా అమ్మే. ముందుగా హాజరు తీసుకుంటాను. చెప్పండి. రోల్ నెంబర్ 1. ఏమిటి విపరీత్యము? రోల్ నెంబర్ 2. పలకకపోతే హాజరు వేయను. ఇది నాకు ముందే చెప్పలేదే. సరే, రోల్ నెంబర్ 3. వచ్చా. ఎసే అటెండెన్స్. వేస్తా కూర్చో. రోల్ నెంబర్ 4. ఇల్రా. ఏంటి? స్కూల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయమని చెప్పాను? మంచిగా. అలా ఎగరకు. అటెండ్. ఓకే, మీరందరూ వచ్చారు కదా. ఏంటమ్మాయి స్పెషల్ గా కనిపిస్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజు మ్యామ్. ఆహా, ఇదిగోండి చాక్లెట్స్. అదేంటి అన్ని తీసుకున్నారు? హోంవర్క్ చేసావా? పర్లేదు, అన్ని తీసుకోండి. రాంప్రసాద్, నేను ఎందుకు రాలేదు? మా తాతగారు చనిపోయారు. అయ్యో, మరి నువ్వెందుకు రాలేదు? వాళ్ళ తాతని మా తాతే చంపాడు. అతను భయపడేటో పారిపోతే వెతుకుతూ ఉన్నాం. నువ్వెందుకు రాలేదు సుధీర్? వీళ్ళ తాత ఎక్కడ పారిపడ పడుకోవడానికి వెళ్ళాడు. ఎందుకు? మా తాత పోలీసు. ఇంతకీ మీ తాతని ఎందుకు చంపాడు? సరదా, జస్ట్ ఫర్ ఫన్.
ముందుగా ఈ రోజు క్లాస్ లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అడుగుతాను. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను ఒక మంచి బిడ్డకి తల్లి అవ్వాలనుకుంటున్నా. వావ్. నాన్న నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఆ బిడ్డకి తండ్రి అవ్వాలనుకుంటున్నా. చదువుకో మరి. అమ్మా నీకు డైలాగులు రాక నన్ను కొడతావా అమ్మా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. రామ్ ప్రసాద్ హోంవర్క్ చేసావా? చేసా. ఏది? హోంవర్క్ హోమ్ లో ఉంటది, ఎక్కడ ఎందుకు ఉంటది? నాకే సమాధానం చెప్తావా? నా ఫ్రెండ్ను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. అవునా? నిన్ను నా ఫ్రెండ్స్ ని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. ఇప్పుడు ఆ కావ్య మీదకి రాకెట్ వేస్తా. కావ్య కంప్లీట్ చేస్తది. ఎవరేసారి రాకెట్ అంటే ముగ్గురు నేను 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 అన్నాం. మేడం కన్ఫ్యూజ్ లో ఎవరిని కొట్టదాం? మ్యామ్ వాళ్ళు రాకెట్ వేస్తున్నారు. రెడీ రెడీ నేను 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 అయిపోయింది, బతిగా అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజంతా. అమ్మాయికి ఏదో డౌట్ ఉందంటే అది పేపర్ మీద రాసిచ్చా. ఏం డౌట్? రా చూపించు. చూడండి, ఏమిటి? నా ఫ్రెండ్ కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నా ఫ్రెండ్ను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. మా ఫ్రెండ్స్ ని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. ఇదేంటి అట్టించి స్టార్ట్ చేస్తారు? మీ స్నేహం మరువు లేనిది. ఫ్రెండ్ని కొట్టాలి. నిన్ను కొట్టాలి. ముందు నిన్ను కొట్టాలి. నిన్ను కొట్టాలి. నిన్ను కొట్టాలి. రైట్ 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 రైట్. కొన్ని నిమిషాలు నించో, సరిగా అవ్వట్లేదు. ముందు నిన్ను కొట్టాలి. ముందు నిన్ను కొట్టాలా? ముందు నిన్ను కొట్టాలి. మీ అబ్బాయిని ఏం క్వశ్చన్లు అడగరా? నాకు లేవు క్వశ్చన్లు. మా అబ్బాయి బాగా చదువుతాడు, వాడిని అడగాల్సిన పని లేదు. ఏంటి మాట్లాడుతున్నాం? మొన్న మీ కొడుకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోయాడు. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదా? ముందు వాడు ఏం అడిగాడు అడగమను. నా కొడుకుని ఏం క్వశ్చన్ అడిగావు? వాడిని ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారని అడిగానండి. ఏమని చెప్పావరా? నాకు తెలియదు అని చెప్పా. ఐ డోంట్ నో అని అడిగితే నీకు తెలియదు అని చెప్తావా? ఎంత కష్టపడి చదివించాను రా నిన్ను. తెలీదని చెప్తావా? తెలీదని చెప్తావా? తెలీదని చెప్తావా? అసలు నువ్వు చదువుకున్నావా? ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అని అర్థమే. ఇప్పటికీ నీకు తెలీదు? నేను ఇంత కష్టపడి తెలిస్తే నీకు తెలీదు? నువ్వు ఎట్లా టీచర్ అయ్యావే? ఐ డోంట్ నో అంటే అర్థం నాకు తెలీదు అని కదా. అయ్యో నన్ను క్షమించరా, నన్ను క్షమించు. పద. ఇంకేం అడిగావు? ఐ విల్ టెల్ యూ లేటర్ అంటే ఏమన్నాడు అడుగు. ఆన్సర్ చెప్పే ఉంటావు. ఏం చెప్పావు? తర్వాత చెప్తా అన్న. అప్పుడే అడిగిన క్వశ్చన్ కి తర్వాత చెప్పడం ఏమిటి? ఎప్పుడే చెప్పాలి కదా. ఐ విల్ టెల్ యూ లేటర్ అంటే నేను తర్వాత చెప్తా అని. ఇప్పటికి తర్వాతే చెప్తారన్నావు కానీ నా ఎదురుగా ఒకసారి చెప్పలేవు. అయ్యో అయ్యో అయ్యో. సరే సరే, అయ్యింది ఏదో అయిపోయింది. నేను సింపుల్ గా ఒక్క ప్రశ్న అడుగుతాను. Yes. దానికి సమాధానం చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు. 100 రూపాయల? నా కారు టైర్ లో గాలి తీసినది ఎవరు? నేను. నేను నేను. దొంగ బడవల్లారా, రోజు నా కారు టైర్ లో గాలి తీస్తున్నది మీరా? నన్ను కొట్టాలంటే ముందు నా మిత్రుని కొట్టాలి. నన్ను కొట్టాలంటే ముందు నా మిత్రుని కొట్టాలి. అయ్యో, ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు కాపాడుకుంటుంటే వాళ్ళ స్నేహం కోసమైనా నువ్వు నన్ను కొట్టాలి అని మాట అనలేదే. నీదే స్నేహం రా, బాక్స్ స్నేహం. ఏమి స్నేహం రా నీది? ఎన్ని రోజులు నేను నేర్పించిన చదువు ఇదేనా మీకు? 1 సెకండ్, ఏ? కొత్త స్టూడెంట్ వస్తున్నాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. అమ్మా ఇలారా. నేను అమ్మాయిని కాదండి, అబ్బాయిని. నీ పేరేమిటి? సంజ. అబ్బాయి అన్నావు, అమ్మాయి పేరు పెట్టుకున్నావు. అయ్యో, అమ్మాయిలో చున్నీ వేసాను, అబ్బాయిలో పాయింట్ వేసాను. నాకు అర్థం కాలేదు సార్. వెళ్ళి ఆడ పక్కన కూర్చో. రాంప్రసాద్, నీకు ఒక ప్రశ్న. అడగండి. నువ్వు రైల్వే స్టేషన్ లో నించున్నావు. 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుని నువ్వు ఎన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెడితే పట్టుకోగలవు? నేను పరిగెత్తాను. ఎందుకని? మా ఊళ్ళో రైల్వే స్టేషన్ లేదు. ఏం పాయింట్ పెట్టావన్నా? నువ్వు కొట్టాలంటే ముందు నన్ను నా మిత్రుని కొట్టు. నన్ను కొట్టాలంటే ముందు నా మిత్రుని కొట్టు. డైరెక్ట్ గా అన్నే కొట్టు. హేరా, రైల్వే స్టేషన్ లేదని ఆన్సర్ చెప్పడం మానేస్తావా? రైల్వే స్టేషన్ కొట్టాలంటే ముందు నన్ను కొట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే కొట్టు, నువ్వే కొట్టు. టీచర్, మా తాతగారు బతికారు, నేను వెళ్తున్నా. టీచర్, మా తాతగారు దొరికారు, నేను వెళ్తున్నా. మరి నా క్లాసు మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. ఎవరిని చూసుకుంటావు? నన్ను చూసుకుంటాడు. నీకు దానవరా బాబు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇలా రా.
క్లాస్ లో ఉన్న అందరు అమ్మాయిల పేర్లు తెలుసా? ఆ. పేర్లు చెప్పు. గిరిజ, వనజ, సరోజ, హిమజ, భద్రజ. సరే, ఇప్పుడు మనం చదువుకునే సబ్జెక్టుల పేర్లు చెప్పు. సబ్జెక్టులు అంటే గిరిజ, వనజ, భద్రజ. ఈ పేర్లన్నీ గుర్తున్నాయి గానీ నువ్వు చదువుకునే సబ్జెక్టులు గుర్తులేవు. అవునా? గుర్తులేవు. అది సర్ప్రైజ్. మీ వారు వచ్చారని పిలుస్తున్నారు, వెళ్ళండి. ఏమండి? వెళ్ళండి. ఏమండి? కాలేజీకి వచ్చింది నిజంగా చదువుకోవడానికి కటింగ్ ఇస్తారండి. పోండి మీరు కూడా. చాలా రోజుల తర్వాత మనందరం కలిసి స్కిట్ చేసాము. సో మనందరం చేసిన ఈ అల్లరి ఎలా అనిపించిందో ముందు ఆలియానతో స్టార్ట్ చేద్దాం. చాలా అల్లరల్లరిగా నడిచింది. ముఖ్యంగా ఏంటంటే అందరు గెటప్స్, రోహిణి అయితే పాత సినిమాలో వాణిశ్రమలా ఉన్నారు. సూపర్, చాలా బాగుంది. జంబలగడ్డ బొమ్మ పార్ట్ 2 చూస్తున్నట్టుంది నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, కొన్ని కాంబినేషన్స్ అది ఎప్పుడు చూసినా సూపర్ హిట్ కాంబినేషన్స్. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ మీ ముగ్గురిది. మీరు ఏం చేస్తున్నారా అన్నదానికంటే మీరు ముగ్గురు స్టేజ్ మీద ఉంటేనే లైక్ చేసి చూసేవాళ్ళు కొన్ని మిలియన్స్ ఉన్నారు. మళ్ళీ మీరు ముగ్గురు కలిసి అల్లరి అంటే మామూలు అల్లరి కాదు, సూపర్ గా హిలేరియస్ గా చేశారు. అండ్ రోహిణి గారి గురించి, వాళ్ళ ముగ్గురు ఒక ఎత్తు అయితే మీరు ఆపోజిట్ లో ఒక ఎత్తు. ఓవరాల్ గా ఇట్స్ రియలీ డిలైట్ టు వాచ్ ఆల్ ఆఫ్ యూ అట్ వన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.